ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందని చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంతలో మనకి స్కాన్‌లో మిస్డ్ అబార్షన్ అని చెప్పి వచ్చింది. ఆ టైంలో చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఎమోషనల్‌గా డిస్టర్బ్ అవుతూ ఉంటారనమాట. ఇంకో 1 వీక్ వెయిట్ చేస్తే హార్ట్ బీట్ వస్తుందా మేడం? లేకుంటే ప్రెగ్నెన్సీ ఏదైనా మెడిసిన్స్ పెడితే హార్ట్ బీట్ మళ్ళీ వస్తుందా అని చెప్పి అడుగుతుంటారు. యాక్చువల్‌గా మనకి మిస్డ్ అబార్షన్ అంటే ఆల్రెడీ వచ్చిన హార్ట్ బీట్ ఆగిపోవటము, లేకుంటే బేబీ గ్రోతే సరిగ్గా ఫార్మ్ కాకుండా సాక్ స్టేజ్‌లోనే ఆగిపోయిందని మనం మిస్డ్ అబార్షన్ అంటామనమాట. సో మనకు అబార్షన్ అయింది అని కూడా ఎందుకు మిస్ అవుతుంది అంటే బయట నుంచి మనకి ఎలాంటి ఫీచర్స్ ఉండవు. లైక్ బ్లీడింగ్ కానీ, పెయిన్ కానీ ఎలాంటి లక్షణాలు ఉండవు. ఈ మిస్డ్ అబార్షన్ మనకు ఓన్లీ స్కాన్‌లోనే తెలుస్తుందనమాట. యూజువల్‌గా మనం దీన్ని ఏమన్నా ఆపగలమా అంటే ఫస్ట్ 3 మంత్స్‌లో జనరల్‌గా ఈ మిస్డ్ అబార్షన్స్ ఎందుకు అవుతాయి? యూజువల్‌గా క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్, జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల అవుతాయి అన్నమాట. కాబట్టి మిస్డ్ అబార్షన్ మనం ఆపలేము. వన్స్ ఒకసారి అది మిస్డ్ అబార్షన్ అయితే అది స్పాంటేనియస్‌గా అన్నా బ్లీడింగ్ అయ్యి అబార్షన్ అయిపోవాలి. లేకుంటే మెడికల్ పద్ధతుల వల్ల కానీ, లేకుంటే సర్జికల్ పద్ధతి డీఎన్సీ ద్వారా కానీ గర్భసంచి లోపల నుంచి క్లియర్ చేయించుకోవటం బెటర్. సో వన్స్ స్కాన్‌లో మిస్డ్ అబార్షన్ అని వచ్చిన తర్వాత మీరు దాని గ్రోత్ కోసం వెయిట్ చేయకండి. ఉన్న ప్రాబ్లం నుంచి మనం ఎలా సొల్యూషన్ చూసుకోవాలి అని చెప్పి దాన్ని క్లియర్ చేసుకోవటం బెటర్. అండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఇంకేమన్నా మనం సపోర్ట్ కోసం మెడిసిన్స్ వాడుకునే దాని గురించి ఆలోచించండి. ఓకేనా? థ్యాంక్ యూ.